హలో ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ అలాగే జై శ్రీ గణేష్. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి June 3 అనమాట. ఈరోజు మనం వచ్చేసి సట్లపల్లి వినాయకుని షెడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు మనం చూడబోయే మోడల్ వచ్చేసి మోడల్ నంబర్ 19 అనమాట. ఎందుకు వీడియో ప్రతి వీడియోలోనూ వినాయకుని చూపిస్తాడు. ఈ వీడియోలో ఎందుకు వినాయకునికి అడ్డం ఉన్నాడు అనుకుంటున్నారు కదా. ఇక్కడ నా వెనకాల ఉండే వినాయకుడు హైదరాబాద్ అలానే ముంబైలో చాలా బాగా ఫేమస్ అయిన వినాయకుడు. ఈ వినాయకుడు ఇంతవరకు కూడా నేను ఎక్కడే చూడలే, ఇంత చిన్నగా వస్తుంది అనేసి. ఇక్కడైతే మనకి దాదాపు ఎంత 3.5 to 4 feet లో అయితే తెచ్చేసినారు. ఆ వినాయకుడు ఏదో కదండి, మన చింతామణి రాజా వినాయకుడు చూస్తున్నారు కదా. ఈ వినాయకుడు అయితే దాదాపు మనకి 10 feet నుంచి 20 feet వరకు ఉండే వినాయకుడు ఇప్పుడు దాదాపు ఎంత చూడండి 3.5 to 4 feet లో అయితే మనకి వినాయకుడు వచ్చేసినారు. వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. హ్యాండ్ పైన శాలువా వేసుకొని రాజాలా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈ వినాయకుని అయితే దగ్గర నుంచి ఒకసారి డీటెయిలింగ్ గా చూసేద్దాం. ఇప్పుడు వినాయకుని విషయానికి వస్తే కనుక నేను ఎందుకురా ఈ వినాయకుడికి ఇంత ఎలివేషన్ ఇచ్చానంటే, మీరు ఇంతవరకు ప్రతి వినాయకుడిని కూడా చూసింటారు, మనకి సోఫాలో కూర్చొని టైప్ ఉంటుంది. కానీ ఈ వినాయకుడు మాత్రం మనకి వెరైటీగా హాఫ్ సోఫా పైన కూర్చున్న విధంగా ఉంటాడు. చూడండి మనకి. సో ఈ రైట్ సైడ్ మనకి సోఫా ఏమి ఉండదు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే. లెఫ్ట్ సైడ్ కి అంటే వినాయకుని యొక్క రైట్ సైడ్ హ్యాండ్స్ కింద అయితే మనకి సోఫా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ కింద ఏమి ఉండదు. అండ్ వెనకాల అయితే అమ్మవారు ఉంటుంది. ఈ అమ్మవారి పేరు అయితే నాకు కరెక్ట్గా తెలియదు, మీకు ఒకవేళ తెలిస్తే కన్నా ఒకసారి కామెంట్ చేసేయండి. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడు, పెయింటింగ్ లేకుండానే ఎంత బాగున్నాడు. ఇలా మనకి రైట్ సైడ్ హ్యాండ్స్ పైన అయితే ఇట్లా శాలువా వేసుకుని ఉంటాడు. ఆ శాలువా కూడా చూడొచ్చు, మంచి డీటెయిలింగ్ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. దగ్గరలో అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ బుకింగ్స్ వచ్చేసరికి 20th నుంచి స్టార్ట్ అయితే అన్నారు. సో 20th పైన ఒకసారి మొత్తం ఈ షెడ్ లో ఉండే వినాయకులు మొత్తం ఒకసారి చూసేద్దాము. అడ్రస్ వచ్చేసరికి సోగూరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బెంగళూరు వెళ్ళే రోడ్లో 2 kilometers వచ్చినామంటే కనుక సడ్లపల్లి అనే విలేజ్ వస్తుంది. ఆ సడ్లపల్లి విలేజ్ అనే బోర్డు కాడ మనకైతే లెఫ్ట్ సైడ్ తిరిగినామంటే వినాయక్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. డైరెక్ట్గా వచ్చి ఒకసారి విజిట్ అయిపోయింది.